కాంగ్రెస్ పరిస్థితి ఎందుకు అవుతుంది అని అంటే కులగనా అని చెప్పి మాట్లాడతారు కదా, దాని న్యూస్ చుట్టా కులగనా అని చెప్పి మాట్లాడతారు కదా. కాంగ్రెస్ హీన చరిత్ర పరిచయం చేస్తున్నా. సీతారాం కేసరి ఆయనకు కొత్తగా ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాంగ్రెస్లో. సీతారాం కేసరి వీళ్ళు ఎంత దరిద్రులు అంటే కాంగ్రెస్లో ఈ హీన చరిత్ర చెప్పాలనంటే ఆ పెద్ద మనిషి ధోతి గుంజిర్రీలు. ఇది ఏమన్నా వాళ్ళు డినై చేస్తారా కాంగ్రెస్ వాళ్ళు చెప్పురు నాకు. సీతారాం కేసరి చూడు, వెన్ కాంగ్రెస్ పుల్డ్ ఓబీసీ ప్రెసిడెంట్స్ ధోతి అండ్ త్రూ హిమ్ అవుట్. ఇవాళ వీళ్ళు బీసీలకు న్యాయం చేస్తా అని మాట్లాడతారా ఫ్రెండ్స్? కులగనా అని మాట్లాడతారా రాహుల్ గాంధీ? చెప్పురు మీరు. మళ్ళీ సీతారాం కేసరి ఓబీసీ నాయకుడిది వెనకటికి ప్రెసిడెంట్ కూడా ఉండే బీజేపీ మన కాంగ్రెస్కి, ఆయన ధోతి గుంజిరు. మళ్ళీ దీని మీద మరొన్న మాట్లాడతారా? సీతారాం కేసరి గురించి మాట్లాడితే ఆయన ఫ్రీడమ్ ఫైటర్ ఉండే బీహార్ జైల్లో 1930-42లో 5 times రాజ్యసభ మినిస్టర్ అండర్ ఇందిరా రాజీవ్ నరసింహారావు. కాంగ్రెస్ ట్రెజరర్గా 16 సంవత్సరాలు పనిచేసిండు. ఓబీసీ ప్రెసిడెంట్ 1996లో కూడా ఆయన ఉండే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే అసలు ఆయన గురించి ఎందుకు భయపడతారు వీళ్ళు అని చెప్పి మాట్లాడితే ఓబీసీ లీడర్లు ఎవరైతే ఉండేవాడు ములాయం సింగ్ వీళ్ళు ఉండే కదా ఫ్రెండ్స్, మీకు డేటా పెడతాం ముంగట. వీళ్ళకి ఎందుకు భయపడతారు ఈ కాంగ్రెస్ ఎలైట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆయన కాంగ్రెస్ని ఈ లల్లు ములాయం వీళ్ళ అప్పర్ క్యాస్ట్ ఎవరైతే ఉండరో వీళ్ళందరి చెరల నుంచి కాంగ్రెస్ని విముక్తి చేసి ఒక బీసీ పార్టీల ట్రెడిషనల్ దర్బార్లా ఓబీసీలకు పెద్ద పాత్ర వేసిండ్రు. అది వీళ్ళకు మండింది. ఆనాడు ఎందుకు మండింది? మళ్ళీ ఈనాడు అదే ములాయం సింగ్ యాదవ్ కొడుకుతో అదే లల్లు ప్రసాద్ పార్టీతో వీళ్ళు నాకనికే చేతులు కలిపిరా కూటమిలా. అంటే ఆనాడు వ్యభిచారం, వీళ్ళు చేస్తే మాత్రం సంసారం. ఇగో ఇది కాంగ్రెస్ ఈయన చరిత్ర. సీతారాం కేసరి గారికి సోనియా గాంధీతో కొంచెం విభేదాలు ఉంటాయి. సోనియా గాంధీ గారితో కేసరి గారు ఏం చేసిరనంటే కేసరి శరద్ పవార్ గారిని డిఫీట్ చేసిండు, రాజేష్ పైలట్ గారిని వెనకకు నెట్టేసిండు. సోనియా గాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంత ఉంటుంది అని అనేది మాత్రం పసిగట్టలేకపోయిండు. ఆడ లొల్లైంది సోనియా గాంధీతో, స్పాట్ పెట్టింది సోనియా గాంధీ. దాని తర్వాత March 14, 1998 డేట్ చెప్తున్నా. జిగ్గర్ల దమ్ము ఉంటే కట్టర్ కాంగ్రెస్ వాళ్ళు అయితే నాకు చెప్పుర్రి. జిగ్గర్ల దమ్ము ఉంటే అరే నన్ను అంటారు కదరా, అరే గిరీష్ని ఇంటికాడికి వచ్చి కొట్టినాం కదరా అదరా అని అంటారు కదా. మీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని కొట్టిర్రా నాయన. ఆడ కొంతమంది ఉంటారు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నా. March 14, 1998లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సీతారాం కేసరి గారిని బలవంతంగా రాజీనామా చేసింది వాస్తవమా కాదా? ఆయనని రూమ్లో వేసింది, లాక్ చేసింది వాస్తవమా కాదా? దాని తర్వాత సోనియా గాంధీ గారు పార్టీని నేతృత్వం కంప్లీట్గా తీసుకుంది వాస్తవమా కాదా? యూత్ కాంగ్రెస్ మెంబర్లు అందరూ కలిసి ఆ ఏజ్డ్ పర్సన్ని రూమ్లో వేసి ధోతి పబ్లిక్గా గుంజిన్రా లేదా? ఇది వాస్తవమా కాదా? సొంత పార్టీ వాళ్ళు ఆయనకి ఇల్లు కూడా ఇవ్వలే, రాజ్యసభ సీట్ ఇవ్వలే తర్వాత గవర్నమెంట్లో. తర్వాత పార్టీ ఆయనని అబండన్ చేసి పడేసింది. అందుకే నేను మీకు చెప్తున్నా కార్యకర్తలకు కూడా, దేశానికి నిలబడు, నీ ధర్మానికి నిలబడు. ఈ రాజకీయ పార్టీలకు కాదు ఇయ్యాలి రేపు. సొంత పార్టీ ఇవాళ ఆయనకు టికెట్ ఇవ్వకుండా, గవర్నమెంట్లో స్థానం ఇవ్వకుండా, ఇల్లు కూడా ఇవ్వకుండా. ఈయనకి ఇల్లు ఎవరు ఇచ్చారు తెలుసా? లాస్ట్కి వాజ్పేయి గవర్నమెంట్ ఆయనకు ఒక బంగ్లా ఇచ్చింది. ఏ కోటా కింద తెలుసా? ఫ్రీడమ్ ఫైటర్ కోటా కింద. వీళ్ళు స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇంకొకసారి మాట్లాడితే కాకరిచ్చి నోట్లలో తూ అని ఉంచుర్రి. ఇలా బతుకులలో మనవాడ కాంగ్రెస్ పార్టీ కూడా ఉండొచ్చు సీతారాం కేసరి, కాకపోతే ఒక ఫ్రీడమ్ ఫైటర్ కదా. వాజ్పేయి గారు ఆయనకు బంగ్లా ఇచ్చిండ్రు. అభినవ జాతిపిత అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ హిస్టరీలో ఇది ఒక నల్లమచ్చ కాదా? ఇవాళ ఓబీసీ సపోర్ట్ అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు రాహుల్ గాంధీ. మళ్ళీ ఈ ఓబీసీకి మీరు ఏం చేసిరు వెనకటికి? జితనా ఆబాదీ ఉతనా హక్ అని అన్నప్పుడు మళ్ళీ ఇలా మంత్రిత్వ శాఖల ఎంతమంది ముదిరాజులకు వచ్చినాయి? ఎంతమంది ముదిరాజులకు మంత్రిత్వ శాఖలు వచ్చినాయి? జితనా ఆబాదీ ఉతనా హక్ కదా, కాంగ్ గయా ముదిరాజ్ కా హక్. ఓబీసీలలో మాట్లాడుతున్నా, అట్లనే వేరే బీసీ కులాలకు కూడా మాట్లాడుతున్నా. చెప్పురు, కాంగ్రెస్ మాట్లాడగలుగుతుందా ఇది?
కాంగ్రెస్ ఏమన్నా డేటా చెప్పగలుగుతుందా? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై. కాంగ్రెస్ ఈయన చరిత్ర జర గుర్తుపెట్టుకోరు.